వాళ్ళ ఉద్దేశం ఒకటే అయి ఉంటుంది. ఇప్పుడు నీకు విరుద్ధంగా వీలైనన్న సాక్ష్యాలను ఎలా పోగు చేయాలి అనేది. కానీ బోల్డన్ని పేర్లు మాత్రం ఇప్పటికే పోగు చేసి పెట్టారు నా కోసం. కన్నయ్య, నందకిషోర్, మాధవ, మన్మోహన్, ఇంకా మనోహర. వీళ్ళందరూ ఎవరు? ఇవన్నీ నా పేర్లే అన్నా. గోపికలు పెట్టారు నాకు. ఇదెలా సంభవం అసలు? అంతేకాదు, వాళ్ళందరూ నిన్ను ఒకే పేరుతో పిలుస్తూ ఉండాలి, వెన్న దొంగ అని. చూసారా అక్కయ్య, ఎంత నిశ్చలంగా కనిపిస్తున్నారో వీళ్ళు. స్వయంగా నారాయణుడి అవతారంలాగా. అరే యశోద, ఏమైంది నీకు? అక్క, ఎంత నిర్దోషులైన పువ్వులాంటి పిల్లలపైన ఎలాంటి నిందలు వేస్తున్నారు అందరూ. వీళ్ళకి హృదయం లేదా అసలు? నారాయణుడి భయం కూడా లేదు. సరేలే, ఇంక ఊరుకో. వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో నీకు తెలుసు కదా. చాలు, ఇంక ఏడవకు అసలు. నేనేమి ఏడవడం లేదు. నేనెందుకు ఏడుస్తాను అసలు? ఎవరు నా బాబు మీద అబాండాలు వేస్తున్నారో వాళ్ళే ఏడవాలి. కన్నయ్య, బలరామా, లేవండి ఇద్దరు, లేవండి. పదండి, పాలు తాగి శక్తివంతులు అయిపోండి ఇద్దరు.